ఇదంతా ఎందుకు జరుగుతుంది, అసలు ఎక్కడ మొదలైందో తెలుసుకొని రాయాలనుకున్నాడు. ముల్లోకాల్లోనే అత్యంత వేగంగా రాయగలిగేవాడి సహాయం తీసుకోవాలనుకున్నాడు. అలాంటి వాడు ఒక్కడే ఉన్నాడు. అతనే విఘ్నేశ్వరుడు. వినాయకుడి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే, మనమేదైనా చెప్పి రాయమని తన వైపు చూసేలోపే అది రాసేసుంటాడు. అంత గొప్ప మేధావి కాబట్టే వ్యాసుడు వినాయకుడిని ఏరి కోరి మరీ ఎంచుకున్నాడు. కాలం కరిగిపోతుంది, గ్రంథాలు నిండిపోతున్నాయి, కళలు మాత్రం విరుగుతూ వినాయకుని విసిగిస్తూనే ఉన్నాయి. వ్యాసుడు కన్న కళని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వినాయకుడు తన దంతాన్ని విరిచి మరీ దానితో మహాభారతం రాయడం పూర్తి చేశాడు. అలా వ్యాసుడికి వినాయకుడికి మధ్య జరిగిన సంఘటన పూర్తయింది.